నమస్తే, వెల్కమ్ టు లియో. బీహార్ ఎన్నికల్లో పాల్గొనబోతున్నటువంటి ఒక జన్ స్వరాజ్ సంబంధించిన పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అయితే ఎన్నో రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక ఘనత మాత్రం ప్రశాంత్ కిషోర్కి దక్కుతుంది. అయితే అలాంటి వ్యూహకర్త కావచ్చు, సెఫాలజిస్ట్ కావచ్చు, అలాంటి వ్యూహకర్తకే వ్యూహం అందించేలాగా నారా లోకేష్ గారు మారారా? మొత్తానికి ఢిల్లీలో ఎంతోమంది పర్యటనలో ఉన్నటువంటి ఒక నారా లోకేష్ గారిని కలుసుకున్నటువంటి ఒక ప్రశాంత్ కిషోర్ గారు ఏం మాట్లాడారు? రానున్న 10 నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు అందించబోతున్నారు నారా లోకేష్ గారు? అయితే లోకేష్ గారిని కలుస్తానికి ఉన్న ఆంతర్యం ఏంటి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నో రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులుగా చేసింది మాత్రం ప్రశాంత్ కిషోర్, అది అందరికీ తెలిసిన విషయమే. ఒక పక్క వైఎస్ జగన్ కావచ్చు, ఇంకో పక్క కేసీఆర్ కావచ్చు, ఇంకొక పక్క నితీష్ గారు కావచ్చు, ఇంకో పక్కన మమతా బెనర్జీ కావచ్చు, ఇలా ఎంతోమందికి సంబంధించి సెఫాలజిస్ట్గా, వ్యూహకర్తగా తను చూస్తూ వస్తున్నాం. అయితే అలాంటి ప్రశాంత్ కిషోర్ గారు నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు చాలామంది మినిస్టర్స్ని కలవడం కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ గారు ఏ విషయమై మాట్లాడుండొచ్చు నారా లోకేష్ గారిని అంటే ఏం చెప్తారు? ఎవరైతే ఈ వ్యూహకర్తగా మెయిన్ అతను ఎవరి ద్వారా మనకి పరిచయం అయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అందరికీ కూడా నోటెడ్ అయిపోయాడు. ఏం జరిగింది తెలుగు ప్రజలందరికీ. అంతకుముందు అసలు అతను ఎవరో ఎవరికి తెలియదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికల తర్వాతే 2019 ఎలక్షన్ తర్వాత ఇతను అందరికీ పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు అంతకుముందు కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో కూడా నారా లోకేష్ గారు తను ఒకే కారులో దిగటం ఇదంతా కూడా కొంచెం హైలైట్ అయ్యింది. అతను ఏదో పార్టీకి చేయబోతున్నాడు అనేది కూడా నడిచింది. అదంతా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లోకేష్ గారితో ఎందుకు భేటీ అయ్యారు, ఏం మాట్లాడుకున్నారు అంటే, ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ కోసం అందరూ కూడా మీరు మా పార్టీ పనిచేయండి అని అడిగేవారు, క్యూ కట్టేవాళ్ళు. మా పార్టీకి మాకు అని చెప్పి సపోర్ట్ చేయండి అని అడిగేవారు. అట్లాంటిది ఇప్పుడు ఆయన లోకేష్ గారిని ఏమడిగారు, ఏ విధంగా హెల్ప్ అవ్వాలని చెప్పి కోరారు. ఏదైతే ప్రశాంత్ కిషోర్ బీహార్లో జన్ స్వరాజ్ అనే ఒక పార్టీ పెట్టారో దానికి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో క్యాంపెయినింగ్ చేశారు. అక్కడ గెలుపు ఘన విజయం సాధించింది. అది అందరూ కూడా చాలా గొప్పగా అందరికీ కూడా అనిపించింది విషయం. ఈ రోజును చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళటం, అక్కడ ఏదైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం, అక్కడ కూడా ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతుంది తను ప్రచారం చేసిన పార్టీ బీజేపీకి అనేది అందరి నోట వినిపిస్తున్నమాట. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా నిలబడితే అక్కడ విజయం సాధిస్తుంది అనేది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏదైతే పక్క రాష్ట్రాలు ఉన్నాయో అందరికీ కూడా చెప్పాలంటే చాలా ఎలా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుంటే ఎందుకు ఇంత క్రేజ్, ఇంత విజయం ఎలా సాధిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి ఆలోచనకు అందని విషయంగా మారింది. అదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా తన పార్టీకి ఎవరైతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు వీళ్ళంతా కూడా వచ్చి నా పార్టీకి మీరు ఘన విజయాన్ని సాధించి పెట్టాలి, మీరు వచ్చి అక్కడ పార్టీ తరపున ప్రచారం చేయాలి అని కోరినట్లుగా మనకున్న సమాచారం. ఏదైతే వీళ్ళిద్దరు భేటీ జరిగిందో అదైతే ఇంతకుముందు ఈయన చాలా వ్యూహకర్తగా ఎన్నో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవన్నీ కూడా అసలు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు, అతని పార్టీ లేదు అన్నది 2019 నుంచి 24 వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయితే అట్లాంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజున ఒక పార్టీ పెట్టడం, ఆ పార్టీని గెలిపించుకోవాలంటే ఎవరు అంటే అది కూటమి నాయకుల వల్లే అవుతుంది అనేది నిజంగా ఈ రోజున అతను లోకేష్ గారితో భేటీ అవ్వటం అనేది నిజంగా అది ఆనందించవలసిన విషయమే. ఎందుకంటే ఒక్క రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రగతి పదం వైపు ఆదాయం కానివ్వండి, వాళ్ళకి ఏదైనా సరే సమస్య లేకుండా ఒక జీవనం సాగించాలంటే ఇప్పుడు 2047 విజన్ అనేది ఎలా వెళ్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక లెసన్ లాగా వెళ్తున్నాయి. ఆ లెసన్సే వీళ్ళని కోరుకుంటున్నాయి.
ఒక రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి పదం వైపు పయనించాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఒక లీడర్ ఉండాలి. అది ఎవరు అంటే ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే అటువైపు నుంచి కేంద్రం నుంచి మోడీ గారు సపోర్టు, ఇవన్నీ కూడా ప్రజలకి అందిస్తుంది. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ద్వారానే ఇవన్నీ కూడా చేరాలి. ఎవరైతే ఆ ముఖ్యమంత్రి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నాడో ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆల్రెడీ వాళ్ళు ఏదైతే హైదరాబాదు ఆల్రెడీ చూశారు. 2020 విజన్ అన్నప్పుడు ఎవరు వినలేదు. ఇలాంటివన్నీ కూడా మాకు కావాలి, మీరు వచ్చి ప్రచారం చేయాలి అన్నది ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే వ్యూహకర్తగా మనం ఎంతోమంది ముఖ్యమంత్రిని తయారు చేసినటువంటి ఒక ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఒక ఎవరైతే నేతలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రచారం మా దగ్గర చేస్తానికి మీరు రావాలి అని చెప్పి కోరడంలో మనం చూస్తూ వస్తున్నాం. గతంలో మనం చూసుకుంటే దావోస్లో కూడా ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారే ఫోకస్ అయ్యారు. అది కాకుండా మహారాష్ట్ర, మీరు ఇందాక చెప్పినట్టు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఎలా గెలుపొందో మనం చూసాం. అదే కాకుండా ఢిల్లీ స్థాయిలో సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించబోతున్నారని చెప్పేసి అయితే మనకైతే పోల్స్ అయితే చూపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తానికి కూడా కూటమికి సంబంధించిన నాయకులు హైలైట్ అవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఏముందండి, ఇప్పుడు ముఖ్యంగా కూటమి నాయకులు అనగానే ఇక్కడ ఒకటే కనిపిస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎవ్వరూ కూడా సుఖశాంతులతో లేరు ప్రజలు. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షస పరిపాలన, ఒకవైపు ప్రజానాయకుడి అక్రమ అరెస్టు, ఇవన్నీ కూడా మనిషిని అతలాకుతలం చేసేసినాయి. ఏ విధంగా రాష్ట్రాన్ని చేసుకోవాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావటం, ఇంకొక వైపు మోడీ గారు రావటం, బాబు గారికి సపోర్ట్ ఇవ్వటం, ఉమ్మడిగా కలిసి పోటీ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళంతా కూడా ఉమ్మడిగా పోటీ చేయటం, గెలుపుని సాధించటం, తర్వాత ప్రజలకి ఏ విధంగా వీళ్ళ పరిపాలన అతి కొద్ది రోజుల్లోనే, ఎంతో సమయం సరిపోలేదు, ఈ రోజున సంవత్సరన్నర అయినా కూడా వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉందో 2019లో గుంటలు ఉన్నాయి, రోడ్లు బాగలేవు అని చెప్పుకున్న వాళ్ళని మీకు రోడ్లు వేయాలంటే మీకు ఏదైతే మేము ఇస్తున్నాము పాలసీలు అవి ఆపేస్తాం, పెన్షన్ ఆపేసి మీకు రోడ్లు బాగు చేయించాలా అని అడిగిన పరిస్థితి వాళ్ళది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి రాకముందే జనవరి ఏదైతే సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఊరు వెళ్తే ఆ ఊర్లు ఎలా ఉండాలి కళకళలాడుతూ, రోడ్లు గుంటలతో ఉండకూడదు అని 800 కోట్ల రూపాయలతో గుంటలు పూడ్చి వాళ్ళందరికీ కూడా ముందు పెన్షన్ ఏదైతే వీళ్ళకి 1000 రూపాయలు పెంచుతామన్నది 7000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన వైనం, ఇవన్నీ చూసుకుంటే కూడా ఒక సమగ్రవంతమైన పరిపాలన ఎలా ఉండిద్ది, ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి సూచిస్తారు అనేది ఒక లీడర్గా వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆదర్శంగా చూసుకొని ఈ రోజున కూటమి ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేరే రాష్ట్రాల వాళ్ళ నుంచి ఒక లెసన్ వాళ్ళు కోరుకుంటున్నారు, ఒక మంచి లెసన్. అదే మనం చూసుకుంటే గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ గారు, ఇందాక మీరు అన్నట్టుగా లోకేష్ గారు ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో బయలుదేరినటువంటి సన్నివేశం కానీ ఇవన్నీ మనం చూసాం. అయితే ప్రశాంత్ కిషోర్ గారే చాలా స్వయంగా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పదవి దిగిపోయే లోపల దిగక ముందే 6 నెలల ముందు నుంచే ఖచ్చితంగా జగన్ ఈసారి రాడు అన్నట్టు చెప్పేయడం జరిగింది ప్రశాంత్ కిషోర్ గారు. ఎందుకంటే ఆయన ఓన్లీ ప్రొవైడర్ తప్ప ఖచ్చితంగా ఒక నాయకుడైతే కాడు. ఏదైతే ప్రజలకి కావాలో బటన్ నొక్కి ఉన్నటువంటి ఒక ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్స్నే మళ్ళీ ప్రజలకి ఇవ్వడంతో పాటు ఒక 10 రెట్లు ఇస్తే మిగతా 90 రెట్లు ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు అనే సంగతి, ఇంకో బటన్ ద్వారా తీసుకెళ్తున్నాడు సంగతి చెప్పారు. సో దీన్ని చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నుంచి ఇంకా ఏమన్నా ఇన్పుట్స్ కూడా జగన్ నుంచి వచ్చే రాబట్టే అవకాశం ఉందంటారా లోకేష్ గారు? ఖచ్చితంగా ఉండిద్దండి. ఎందుకంటే అతను వ్యూహకర్తగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆ 4.5 సంవత్సరాలు ఏదైతే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా అతనికి అనుసంధానంలోనే మెరిగింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా తను చేసే వినలేదు. అప్పుడు ఖచ్చితంగా అతను ఏమి చెప్తే ఇతను వద్దన్నాడు ఆ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉంటది. ఆయన ఖచ్చితంగా కూడా అక్కడ ఏం జరిగింది, దేంట్లో ఇప్పుడు ఏదైతే వీళ్ళ స్కామ్లన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తన ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి లోకేష్ గారికి.
సో చూద్దామని ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో కూడా కూటమికి సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ పాత్ర పోషించబోతున్నారా? సో దీని గురించే ప్రశాంత్ కిషోర్ అడిగారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.